ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరములకు పూర్వం ఆ మంచి శుక్రవారం దినమున శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు, విధేయత చూపినాడు. చూడండి, ఒక మనుష్యుడు ఆకారముగా పుట్టినవాడు ఉన్నాడు. ఎందుకు అలాగూ ఈ మరణం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తే, ఆయన శిలువ మరణం పొందాడు. శిలువ శాపగ్రస్తమైనది కదా. ఆ దినముల్లో రోమా సామ్రాజ్యంలో ఒక మనుషునికి శిక్ష, భయంకరమైన శిక్ష ఏంటంటే అది శిలువ మరణం. ప్రియా సహోదరి సహోదరుడా, వినుచున్నావా? మానవుడు లోకములో ఆ మొదటి ఆదాము నుంచి తీసుకొచ్చిన పాపపు మరణ నియమం నుంచి విడిపించటానికి మరి ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా మరి ఈ లోకానికి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకునే శిలువ మరణాన్ని పొందాడు. చూడుము సహోదరి సహోదరుడు, మానవుడు పాపం చేత పట్టబడి లోకంలో మరణానికి పాత్రుడై మరి లోకంలో బ్రతుకుతూ మరణ శిక్ష మరి ఎవరూ తప్పించలేని స్థితిలో ఆయన ఉన్నప్పుడు, నిజంగా నీతిమంతుల కొరకు ఒకడు చనిపోవటం అరుదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు పాపుల నిమిత్తమై తన మరణాన్ని చూపుతూ వచ్చాడు. శిలువ మరణం పొందాడు. కొరడాలతో కొట్టబడ్డాడు. 39 కొరడా దెబ్బలు, దేహమంతా దున్నబడింది. మరి భూమికి ఆకాశమునికి మధ్యలో వేలాడతీయబడ్డాడు. చూడుము సహోదరి సహోదరుడా, గాయపరచబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. తన స్థితిని చూస్తే ఎంతో భయంకరం. నిజంగా ఎందు నిమిత్తం అంటే ఆ మానవుని యొక్క పాప విమోచన కొరకై క్రయముగా చెల్లించబడ్డాడు. అందుకే కొరింథీలో పౌలు చెప్తాడు, నశించుచున్న వారికి మరి శిలువ వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షించబడుచున్న పాపికి అది దేవుని శక్తి అయి ఉన్నది. అవును కదా. నిజంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుని యొక్క విమోచన కొరకై ఆ మరణాన్ని మరి పొందినవాడుగా ఉన్నాడు. ప్రియుడా, ఈ విషయం గ్రహించావా? లోకంలో ఎందులో మరణిస్తారు, దానిలో ప్రాముఖ్యత లేదు. కానీ ఆయన పరిశుద్ధుడికి లోకానికి వచ్చి మరణించాడు. ఆయన మనిషిని యొక్క విమోచన కొరకు తను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే పరలోకంలో నుంచి 12 సేనలు దిగిరాగలవు. అయినా కానీ మరి కాళ్ళకి చేతులు మేకులు, ప్రక్కలు బల్లెపు పోటు, తలకు ముళ్ళ కిరీటం, శాపగ్రస్తమైన మరణం ఆ మంచి శుక్రవారం దినమున ఆయన మరణించాడు. ఆ మరణము లోకానికి ఏం తీసుకొచ్చిందంటే వెలుగును. ఆ మరణము విమోచనను తీసుకుని వచ్చింది. నీవు నేను మనం కూడా ఆ మరణాన్ని అంగీకరిస్తే, ఆ మన పాపం నిమిత్తం ఆయన చనిపోయాడని మరి ఆ మరణమును గూర్చిన ఆలోచన మనం చేయగలిగితే, ఆ మరణం యొక్క ప్రాముఖ్యతను నీవు నేను ఎరగగలిగితే మన ఆత్మ రక్షించబడుతుంది. పరలోక రాజ్యం, తండ్రితో ఉండే అనుభవాన్ని మనం పొందగలుగుతాం. ప్రియుడా, ఆ మరణము అంత భయంకరమైనటువంటి మరణం మన కొరకు సిందించి రక్తం కారునంతగా ప్రాణం పెట్టాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన మహిమ కలిగిన రాజు అయినప్పటికీ అట్లాగూ తను తాను తగ్గించుకొని మనిషిని కొరకు మరిక్తునిగా చేసుకున్న అనుభవం గొప్పది. ప్రియుడా, ప్రభువుని అంగీకరిస్తావా? ఈ ఉదయకాలం మరి ఆయన మరణము వెలుగు గనక నీ హృదయాన్ని వెలిగించుకుంటావా? ఆయన మరణాన్ని అది ప్రాధాన్యత కలిగిన మరణముగా గుర్తిస్తావా? అట్లయితే నీ పాపానికి విమోచన దొరుకుతుంది, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ అనుభవంలో ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా క్రీస్తుగా ఈ లోకానికి మీరు అర్థించారు. శిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకున్నారు. మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి తీసుకొచ్చిన ఆ పాపము నుంచి విమోచించుట కొరకై కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చారు. ప్రభువా, గాయపరచబడ్డారు తండ్రి, అవమానించబడ్డారు, నిందించబడ్డారు. ఎంతో ప్రభువా శిలువ మరణము, ఆయా శిలువ మీద మీ ప్రాణాన్ని త్యాగం చేశారు. నామా అపరాధములు పాపము నిమిత్తమే కదా నీ మరణం ఎంత శ్రేష్టమైనది ప్రభువా. నీవు కార్చిన రక్తమును బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, ఇంకా లోకంలో ఎందరో నీ మరణాన్ని గుర్తించిన వారు ఉన్నారు. వారిని కేవలం నీ దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమైనా వారు గుర్తింపుకు సహాయం చేయమని అయ్యా మరి ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారమని మీరే కనికరం చూపించి భద్రపరుస్తూ క్షమాభివృద్ధిని కుటుంబాల్లో సంఘాల్లో కలుగజేస్తారమ్మని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.